I want to share with you something that I felt quite intense on my heart and on my mind. నా మనసులోను నా హృదయంలోను ఒకటి ఉన్నదాన్ని, తీవ్రంగా ఉన్నదాన్ని నేను ఈరోజు పంచుకోవాలని కోరుతున్నాను. I would say that I am still meditating about it. అది దానిపైన నేను ఇంకా ధ్యానిస్తున్నానని చెప్పొచ్చు. So I may miss out some points here and there. ఇక్కడ అక్కడ నేను కొన్ని పాయింట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు కూడా. But it is still strong in my heart to share with all of you. అయినప్పటికీ కూడా అది నా హృదయంలో ఎంతో బలంగా ఉంది మీ అందరితో పంచుకోవడానికి. I want to take you through many examples. అనేక ఉదాహరణల గుండా మీ అందరిని తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. And then we will draw certain important conclusions. ఆ తర్వాత చాలా ఖచ్చితమైన ముఖ్యమైన ముగింపులకు వద్దాము. So I want your help to discuss or think along with me. కాబట్టి మీ అందరి సహాయం కావాలి. అది నాతో పాటు మీరు కూడా దాన్ని సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉండాలని. Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయం. Verse 4 onwards. Let's see from 3. Then God said, let there be light. There was light. God saw the light and it was good. And God divided the light from the darkness. ఆదికాండం 1:3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. So what do you understand కాబట్టి in this? దీని నుంచి మీకు ఏమర్థమవుతుంది? This is what I understood. నాకు ఇది అర్థమైంది. Light and darkness were kind of together there. వెలుగు చీకటి అవి కలిసి ఉన్నట్టుగా ఉన్నాయి. What did God do? ఏం చేశాడు దేవుడు? Separated light from darkness. Correct? వెలుగును చీకటి నుంచి వేరుపరిచాడు. అవునా? Verse and then he says God called light day and darkness he called night. ఆ తర్వాత దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రనియు పేరు పెట్టెను. So there was night all the time, but he separated day from night. కాబట్టి అక్కడ ఎల్లప్పుడూ రాత్రి ఉండింది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు కాబట్టి పగటిని రాత్రిని వేరుపరిచాడు. Verse 6. 6వ వచనం. Then God said, let there be firmament in the midst of water, let it divide the waters from the waters. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాక అని పలికెను. So what did God do? కాబట్టి దేవుడు ఏం చేశాడు ఇక్కడ? Separated waters. నీళ్ళని వేరు చేశాడు. Like salt water, fresh water. ఉదాహరణకి ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు. It was together. అవి కలిపి ఉన్నాయి. Probably water was covering the whole earth. Probably it was all salt water, but then it was separated. బహుశా అదంతా ఉప్పు నీళ్ళుగా ఉండొచ్చు, తర్వాత మంచినీళ్ళుగా వేరుపరిచాడు, లేదా మొత్తం భూమంతా నీటితో కప్పబడి ఉండవచ్చు. God in verse 7, then God made the firmament and divided the waters which were under the firmament from the waters which were above the firmament, and so it was. 7వ వచనం. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. Verse 9. Then God said, let the waters under the heavens be gathered together in one place, let the dry land appear, and it was so. 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడును కాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. See, God separated water and the land. దేవుడు నేలని నీళ్ళని వేరుపరిచాడు. I want you to look at it from my perspective for a moment. నా ఆలోచన దృక్పథంలో మీరందరూ ఒక క్షణం ఆలోచించాలని నేను కోరుతున్నాను. Initially, what you could see about earth was only darkness. ఆరంభంలో మీరు ఈ భూమి గురించి చూసేది ఏంటంటే అది కేవలం అంధకారమే. But when there was a separation, కానీ ఎప్పుడైతే ఈ వేరుపరచడం జరిగిందో we begin to see light and darkness. మనము వెలుగును చీకటిని చూడడం ఆరంభించాము. And then what we see earth only as a ball of water. ఆ తర్వాత మనం చూడగలిగింది ఏంటంటే ఈ భూమి అనేది ఒక కోపాలో ఉన్నటువంటి నీటి వంటిదిగా కనపడింది. But then there was separation and the dry land appeared. ఆ తర్వాత వేరుపరచడం జరిగింది, ఆరిన నేల కనపడింది. Now I want you to realize one very important principle here. ఇక్కడ ఒక ముఖ్యమైన సిద్ధాంతం మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. That which was together was separated.
ఏదైతే కలపబడి ఉన్నదో అది వేరుపరచబడింది. Why do you think light was separated from darkness? వెలుగు చీకటి నుంచి ఎందుకు వేరుపరచబడింది అనుకుంటున్నారు మీరు? Why do you think light was separated from darkness? వెలుగు చీకటి నుండి ఎందుకు వేరుపరచబడింది అనుకుంటున్నారు మీరు? Let me tell you. నన్ను చెప్పనివ్వండి. So that the light may shine. దానివల్ల వెలుగు ప్రకాశిస్తుంది అని. See, light was there. వెలుగు అక్కడ ఉండింది. But together with darkness, it was not able to shine. కానీ అంధకారంతో కలపబడి ఉన్నందుకు అది ప్రకాశించలేకపోవచ్చున్నది. You know, it is said that on North Pole and also on South Pole, there is 6 months of day and 6 months of night. నార్త్ పోల్లో సౌత్ పోల్లో 6 నెలలు వెలుగు 6 నెలలు రోజు 6 నెలలు చీకటి ఉంటుంది. Now, have you ever felt during the summer wish it was a little dark by 7 o'clock in the evening? ఎప్పుడైనా మీరు ఎండాకాలంలో అనుకుంటారా సాయంత్రం 7 కల్లా కొంచెం చీకటి వస్తే బాగుండని? See, light has a function, darkness has a function. వెలుగుకు ఒక పని ఉన్నది, చీకటికి ఒక పని ఉన్నది. Now, why do you think God separated land from water? నేలని నీటి నుంచి దేవుడు ఎందుకు వేరుపరిచాడు అనుకుంటున్నారు మీరు? Why do you think? ఎందుకు అనుకుంటున్నారు? So that the land can have vegetation. దానివల్ల ఆ భూమిలో పంటలు అవన్నీ పండుతాయని. The vegetation which does not grow underwater grows on ground. ఆ మొక్కలు అనేవి నీరులో పెరగవు కానీ నేలపైన పెరుగుతాయి కాబట్టి. They were together. The land and the water were together. నీరు మరియు నేల కలిసి ఉండెను. Only after separation, land was habited and even water was habited by the fish. అవి వేరుపరిచిన తర్వాతనే నేల నివాసయోగ్యంగా అయింది, నీరు కూడా చేపల కొరకై నివాసయోగ్యంగా అయింది. Remember, separation brought fruitfulness. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఇలా వేరుపరచడం అనేది ఫలభరితాన్ని తెచ్చింది. I want you to continue to think along with me. నాతో పాటు మీరు ఇది ఎడతెగక ఆలోచించాలని నేను కోరుతున్నాను. Separation is not always bad. ఇలా వేరుపరచడం అనేది ఎల్లప్పుడూ చెడ్డదేం కాదు. I mean, Bible tells, for this house the man shall leave his father's house and be joined to his wife. బైబిల్ చెప్తుంది పురుషుడు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనవలెను. Why? ఎందుకు? So that they may be fruitful. దానివల్ల వాళ్ళు ఫలభరితం అవుతారని. So that they may move forward in the purpose that God has. దానివల్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశంలో వారు ముందుకు సాగిపోతారు. I want you to think about certain examples in the Bible. బైబిల్లో కొన్ని ఉదాహరణల గురించి మీరు ఆలోచించాలని నేను Let me కోరుతున్నాను. give you few. కొన్ని మీకు ఇవ్వనివ్వండి. Ishmael and Isaac grew together. ఇస్మాయేలు ఇస్సాకు కలిసి పెరిగారు కదా? Yes. అవునా? But I want you to realize there came a moment they needed to be separated. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో వారిద్దరు వేరుపరచబడవలసిన అవసరం వచ్చింది. This is where Ishmael was sent away. ఇక్కడ ఇస్మాయేలు పంపించబడ్డాడు. But there was a separation. అక్కడ ఒక వేరుపరచడం అనేది జరిగింది. Esau and Jacob grew together. ఏశావు యాకోబు కలిసి పెరిగారు. But what happened after one point? ఒక అంశం వచ్చేటప్పటికి ఏం జరిగింది? They were separated. వారిద్దరు కూడా వేరుపరచబడ్డారు. Jacob left the camp and went away. యాకోబు ఆ గుడారును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. Why? So that he may grow and multiply over there. అక్కడ ఆయన ఎదిగి హెచ్చింపబడాలని. Think about Jacob's children. యాకోబు పిల్లల గురించి ఆలోచించండి. All grew together. అందరూ కలిసే పెరిగారు. But at one moment, by a divine destiny and hand, Joseph was separated from that family and moved forward. ఒక సమయం వచ్చేటప్పటికి దైవికమైనటువంటి హస్తము ద్వారా యోసేపు తన కుటుంబం నుంచి వేరుపరచబడి వెళ్ళిపోవాల్సి వచ్చింది. I mean, this was not a strange thing in that family. ఆ కుటుంబంలో ఇదేదో వింతగా జరిగిన విషయం ఏమి కాదు. Abraham was also caused to separate from his family and move forward. అబ్రహాము కూడా తన కుటుంబం నుంచి వేరుపరచబడి ముందుకు వెళ్ళాలని పిలుపు కలిగి ఉన్నాడు. I want you to begin processing these truths in your mind and in your heart. మీ మనసులో మీ హృదయంలో ఈ సత్యాన్ని మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. I'm not telling that the children separate from the parents and go, or someone else separate from the church and go, or husband and wife separate. I'm not talking about that.
పిల్లలు తల్లిదండ్రుల నుంచి వేరుపరచబడాలి, లేదా సంఘం నుంచి ఎవరో వెళ్ళిపోవాలి, లేదా ఇంకేదో వేరుపరచబడాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. I'm coming to the point that I want to put forth before you. నేను ఒక అంశానికి వస్తున్నాను, ఏదైతే మీకు చెప్పాలని కోరుతున్నానో. Bible tells, wheat has a chaff on it, right? గోధుమలు దానిపైన Husk. పొట్టును కలిగి ఉంటాయి కదా. But then, it is kind of crushed and it is separated, and then wheat is separated from that husk. తర్వాత దాన్ని ఒక ప్రక్రియ గుండా తీసుకెళ్ళినప్పుడు, దాన్ని అలా దంచబడినప్పుడు ఆ పొట్టు ఆ గోధుమ నుంచి వేరుపరచబడుతుంది. And then that wheat is used. ఆ తర్వాతనే ఆ గోధుమ ఉపయోగించబడుతుంది. Bible talks about even the seed and the weed growing together. బైబిల్ చెప్తుంది గురుగులు గోధుమలు కూడా కలిసి పెరుగుతున్నాయి అని. And then, when the servants come and tell the master that the enemy has sown the weed amongst the seed, పనివాడు వచ్చి యజమానుడితోటి శత్రువు దానిలో అటువంటి గురుగుల్ని నాటాడు అని చెప్పినప్పుడు, he says, let it grow together. యజమానుడు చెప్తాడు, సరే దాంతో పాటు కలిపి పెరగనివ్వు. But then when the time comes, it is separated. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో అది వేరుపరచబడుతుంది. Jesus talks about the parable of dragnet, parable of net, and ఆ వల and they catch fish. చేపలు పట్టేటటువంటి వల గురించి ఒక ఉపమానం చెప్పాడు యేసు. And then good fish and bad fish are separated. మంచి చేపలు చెడ్డ చేపలు వేరుపరచబడతాయి అని. I want you to realize there is an important principle of separation in the Bible. బైబిల్లో ఇలా వేరుపరచడానికి సంబంధించి ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉన్నదని మీరు గ్రహించాలని కోరుతున్నా. Sometimes what happens is we limit our reading to the revelation that we have. మనం కలిగి ఉన్న ప్రత్యక్షతకు మనం వెళ్ళకుండా మన యొక్క చదువుని అక్కడే పరిమితం చేసేస్తాము. Like one of my favorite scripture is Exodus 33:13 and 14. నాకు ఇష్టమైనటువంటి లేఖనము ఒకటి నిర్గమాకాండము 33:13. That is where Moses says that if I found grace in your sight, make your ways known to me. అక్కడ మోషే చెప్తున్నాడు, ఒకవేళ నీ నుండి నేను కటాక్షం పొందుకున్నట్లయితే నీ మార్గంలో నాకు తెలియనివ్వు. And then verse 14 God says, my presence will go with you and I will give you rest. 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీతో పాటు వస్తుంది, నేను నీకు విశ్రాంతినిచ్చేదను అని. I have read these verses many number of times. ఈ లేఖనాలను నేను ఎన్నెన్నో సార్లు చదివాను. If you wake me up even in the middle of the night, I can tell these verses. అర్ధరాత్రి మీరు నన్ను లేపి అడిగినా కానీ నేను ఈ లేఖనాలు చెప్పగలను. But I stop there every time. కానీ నేను అక్కడనే ప్రతిసారి ఆపేశాను. But then I read the next word. కానీ తర్వాత నేను ఆ తర్వాత ఉన్నటువంటి వచనాన్ని చదివాను. Verse 15. 15వ వచనము. He says, so let's read from verse 13 to 16. Now therefore I pray, if I have found grace in your sight, show me now your way, that I may know you, and that I may find grace in your sight, and consider that this nation is your people. And he said, my presence will go with you, and I will give you rest. Then he said to him, if your presence does not go with us, do not bring us up from here, for how then will it be known that your people and I have found grace in your sight? Except you go with us, so we shall be separate, your people and I, from all the people who are upon the face of the earth. 13 నుంచి 16. నిర్గమాకాండం 33:13-16. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేయుదుననగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని నేను దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. Now what Moses is telling God, ఇప్పుడు మోషే దేవునితో ఏం చెప్తున్నాడంటే, you have said that your presence will go with us, మీరు చెప్పారు మీ సన్నిధి నాతో పాటు వస్తుంది అని, and that you will give us rest, మరియు నువ్వు నాకు విశ్రాంతినిచ్చేదవు అని. So what should we do? మరి ఇప్పుడు ఏం చేయాలి? We will be separate, different from the people in the world.
లోకంలో ఉన్న ప్రజలతో కాకుండా మేము ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. Now this is what you and me need to understand. అదే మీరు మరియు నేను అర్థం చేసుకోవాల్సింది. You being in the world are supposed to be separated inside the world. మీరు ఈ లోకంలో ఉన్న వారం, మనమందరము కూడా లోకంలో ఉన్నప్పుడు ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. It is not about going somewhere far away from the world. లోకం నుంచి ఎక్కడో దూరంగా వెళ్ళిపోవాలని కాదు ఇక్కడ నా ఉద్దేశం. Though you and the world are living together, growing together, మీరును లోకమును కలిసి జీవిస్తూ కలిసి ఎదుగుతున్నప్పటికీ కూడా the separation will cause you to shine different than the world. ఈ ప్రత్యేకపరచడం అనేది లోకము కన్నా వ్యత్యాసముగా మనల్ని ప్రకాశించేటట్టు చేస్తుంది. Remember, darkness and light were together. గుర్తుంచుకోండి, చీకటి మరియు వెలుగు కలిసి ఉన్నప్పుడు. But when there was a separation, light began to shine like light, and night or darkness began to shine like night, or shine or manifest like night. వెలుగు అది ప్రకాశవంతంగా అయింది, అలా వేరుపరచబడ్డప్పుడు చీకటి రాత్రి అది ఉండేటట్టుగా ఉన్నది. Though you are in the world, మీరు లోకంలో ఉన్నప్పటికీ కూడా your words, your behavior, your attitude, your thinking, everything has to be different. మీ మాటలు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ వైఖరి కానీ సమస్తము కూడా వ్యత్యాసముగా ఉండాలి. If people look at you, ఒకవేళ ప్రజలు మిమ్మల్ని చూసినట్లయితే do they find you to be one amongst the others or different than the others? అందరిలో ఒకరిగా మిమ్మల్ని చూస్తారా లేదా అందరికన్నా వ్యత్యాసంగా చూస్తారా? Separation here is not about going away. ఇక్కడ ప్రత్యేకపరచడం అంటే వారందరి నుంచి దూరం వెళ్ళిపోవాలని కాదు. Darkness did not go away. అంధకారం అనేది అలా దూరం వెళ్ళిపోలేదు. Water did not go away. నీరు కూడా అలా వేరుపరచబడింది. Water is on the earth as much as the land on the earth. భూమి మీద నేల ఎంతగా ఉందో అంత నీరు కూడా ఉన్నది. But both manifest differently. కానీ రెండు వేరేగా ప్రత్యక్షపరచబడ్డాయి. Esau was on the earth as much as Jacob. యాకోబు ఎంతకాలం అయితే ఈ భూమిపైన ఉన్నాడో అంతకాలం ఏశావు కూడా ఉండెను. Esau was also blessed. He was rich. He had everything. ఏశావు కూడా ఆశీర్వదించబడ్డాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, సమస్తాన్ని కలిగి ఉన్నాడు. But Jacob manifested differently. కానీ యాకోబు చాలా వ్యత్యాసంగా ప్రత్యక్షపరచబడ్డాడు. It was more than having gold and silver and livestock in those days. ఆ రోజుల్లో బంగారము, వెండి మరియు కావలసినటువంటి పశు సంపదను కలిగి ఉండడం కన్నా It was moving forward in the direction of God. దేవుని యొక్క మార్గంలో ముందుకు సాగిపోవడం అనేది. Even Ishmael, if you look at it from the world standard, is no less rich, rather more rich than the children of Isaac. ఈ లోకపరంగా ఇష్మాయేల్ని కూడా మీరు చూసినట్లయితే ఇస్సాకు పిల్లల కన్నా ఇష్మాయేలు తన సంతానము ఇంకా ఎక్కువగానే అభివృద్ధి చెందింది. But the way Isaac manifested was in bringing forth the Messiah, the Son of the living God. It is different. కానీ ఇస్సాకు ఎలా ప్రత్యక్షపరచబడ్డాడంటే దైవ కుమారుడైనటువంటి మెస్సియాని లోకానికి తెచ్చేటట్టుగా. Ishmael was not offered as a sacrifice, but Isaac was offered as a sacrifice. ఇస్మాయేల్ ఒక బలి అర్పణగా చేయబడలేదు, కానీ ఇస్సాకు అలా చేయబడ్డాడు. Jacob had that vision of the staircase to heaven, not Esau. యాకోబు అటువంటి ఆకాశానికి వెళ్ళేటటువంటి ఆ నిచ్చెన కలిగిన దర్శనాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఏశావు కలిగి ఉండలేదు. See, everything is right here on the face of the earth. ఈ భూమిపైన సమస్తము కూడా సరైనదే అనిపిస్తుంది. But you and me are called to live a life which is separated, for which another word that is used is sanctified. నీవు నేను దేని కొరకు పిలువబడ్డామంటే అలా ప్రత్యేకపరచడానికి పిలువబడ్డాము. దానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే పరిశుద్ధపరచబడ్డాం. You know, Bible tells God tells Jeremiah, I have sanctified you from your mother's womb. దేవుడు ఇర్మియాతో చెప్తాడు, నేను నీ తల్లి గర్భం నుండే నిన్ను పవిత్రపరిచి ఉన్నాను అని. Jesus says, I have sanctified my disciples or my followers with the truth. యేసు చెప్తున్నారు, సత్యముతో నా శిష్యులను కానీ నన్ను వెంబడించే వారిని కానీ పవిత్రపరిచాను అని. It is about separated, different than the world. ఈ లోకము కన్నా వ్యత్యాసముగా ప్రత్యేకపరచడం సంబంధించింది. You see, different can be in a bad way, different can be in a good way. ఈ వ్యత్యాసం అనేది చెడ్డదానిగా కాదు, కానీ మంచి పద్ధతిలో చెప్పబడుతుంది. But what God wants us to be different than anybody else in a way that will glorify Him.
దేవుడు మనం అందరికన్నా వ్యత్యాసంగా ఉండి ఆయనను మహిమపరిచే వారముగా ఉండాలని కోరుతున్నాడు. You know, I can never forget some of the testimonies. కొన్ని సాక్ష్యాలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. One testimony of a brother called Bhaskar. భాస్కర్ అనే ఒక సహోదరుడు ఇచ్చినటువంటి సాక్ష్యము. Bhaskar was working in Chennai in a bank. చెన్నైలో ఒక బ్యాంక్ లో ఆయన పనిచేస్తూ ఉండెను. And I don't remember the year, but there was flood in Chennai. అది ఏ సంవత్సరమో గుర్తులేదు కానీ అక్కడ వరదలు ఉన్నాయి ఆ సంవత్సరంలో. And bank and the government offered huge compensations to everyone who claimed damage. బ్యాంక్ మరియు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఎంతో గొప్ప కాంపెన్సేషన్ ఇచ్చారు జరిగినటువంటి ఆ డ్యామేజ్ నుంచి కోలుకోవడానికి. Everybody in the bank took the compensation except Bhaskar. బ్యాంక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ కాంపెన్సేషన్ తీసుకున్నారు కానీ ఈ భాస్కర్ అనే వ్యక్తి తప్ప. Irrespective of whether they lost anything or not, they got the compensation. వారు నష్టపోయారా లేదా అనే దానికి సంబంధం లేకుండా వాళ్ళు అటువంటి నష్టపరిహారాన్ని పొందుకున్నారు. Bhaskar refused. కానీ భాస్కర్ అనే వ్యక్తి వద్దన్నారు. He said, I will not lie to get a compensation. నేను ఆ నష్టపరిహారాన్ని పొందుకోవడానికి అబద్ధం చెప్పను. I remember the story of another person I met in Belgaum. బెల్గాంలో నేను కలిసినటువంటి ఇంకొక వ్యక్తి కథ నాకు గుర్తొస్తుంది. His name is he was brother Montero. మోంటేవ్ ఆ సహోదరుడి పేరు. So I asked him one day, how did you accept the Lord? నేను ఆయనను ఒక రోజు అడిగాను, నువ్వు ప్రభువుని ఎలా అంగీకరించావు? He said his father was a lawyer in a village, in a town. ఒక పట్టణంలో ఆయన యొక్క తండ్రి ఒక లాయర్ గా పనిచేస్తుండే. They were just nominal Christians. వారు నామకార్థమైన క్రైస్తవులుగా ఉండే. One day another lawyer friend of his came home. ఒక రోజు ఆయన యొక్క లాయర్ స్నేహితుడు ఒక ఆయన వచ్చారు And ఇంటికి. he came with a shocking news. ఆయన ఒక ఆశ్చర్యకరమైన వార్తతో వచ్చారు. He said, it seems a new clerk has come in the court. కోర్టులో పనిచేసే ఒక కొత్త క్లర్క్ వచ్చారు. And he said with utter amazement that he doesn't take bribes. ఆయన ఎంతో ఆశ్చర్యంతో చెప్పిన మాట ఏంటంటే ఆయన లంచాలు తీసుకోరని. And it seems he's a Christian. ఆయన ఒక క్రైస్తవుడు అంట. Now I want you to realize what is happening in both the cases, whether it is Bhaskar or this clerk. Though in the world they were separated, different from anybody else in the world. ఈ భాస్కర్ గాని లేదా ఈ క్లర్క్ గాని వీరి గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. వారి లోకం కన్నా వ్యత్యాసంగా ప్రత్యేకపరచబడి ఉన్నారు కదా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, the testimony of that clerk brought the whole town or locality to the Lord, it seems. ఆ క్లర్క్ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆ పట్టణమంతా ఆ ప్రాంతమంతా ప్రభు యొద్దకు తేబడ్డది. Now there are times God separates us. కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తాడు. Now I was in my hometown. నేను నా హోమ్ టౌన్ లో ఉన్నప్పుడు God called me out, separated from the environment there to lead me forward towards his purpose. అక్కడ ఉన్నటువంటి వాతావరణం నుంచి దేవుడు నన్ను ప్రత్యేకపరిచి ఆయన యొక్క ఉద్దేశంలో ముందుకు తీసుకొచ్చాడు. I'm not talking about that separation today. ఆ వేరుపరచడం గురించి కాదు నేను మాట్లాడుతుంది. Abraham and Lot together were growing. అబ్రహాము లోతు కలిసి ఎదుగుతూ ఉండెను. And then Lot realizes that they are growing so much, too much, and the land is not sufficient. తర్వాత లోతు గ్రహించింది ఏంటంటే వాళ్ళు ఎంతగానో ఎదుగుతున్నారు, ఈ భూమి సరిపోవట్లేదని. And then Lot they chose to separate. ఆ తర్వాత వాళ్ళు వేరుపరచబడాలి అని అనుకున్నారు. We know that Lot chose the green land where it did not matter for Abraham which land he is taking. మనందరికీ తెలుసు లోతు ఆ పచ్చని భూమిని ఎన్నుకున్నాడు, అబ్రహాం ఏం తీసుకుంటున్నాడో తెలుసుకోకుండా. And we know what happened to Lot after that. ఆ తర్వాత లోతుకి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. We know one very important thing, that Lot prospered as long as he was with Abraham. మనకు బాగా తెలుసు చాలా ముఖ్యమైనది, లోతు అబ్రహాంతో ఉన్నంత కాలము ఎంతగానో అభివృద్ధి చెందాడు. But when he began to think in a wrong way, we know the kind of trouble he went into in Sodom and Gomorrah. కానీ ఆయన ఒక తప్పుడు పద్ధతిలో ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు ఆయన ఎటువంటి సమస్యల గుండా అంటే సొదొమ గొమొర్రాలో ఎలా ముగించాడో మనకు తెలుసు. I'm not even talking about that kind of separation today. ఆ రకమైన ప్రత్యేకపరచడం గురించి కూడా నేను మాట్లాడట్లేదు. Bible tells about Paul and Barnabas. బర్నబా గురించి పౌలు గురించి బైబిల్ చెప్తూ ఉంది. God spoke to the church at Antioch, separate Paul and Barnabas for me that they may go out on a mission. అంత్యొక సంఘంతో దేవుడు మాట్లాడి బర్నబా మరియు పౌలు ఒక పనిలో వెళ్ళాలని కోరాడు. I'm not even talking about that separation. ఆ ప్రత్యేకపరచడం గురించి కూడా నేను మాట్లాడట్లేదు. I am talking about you being separate, different
from where you are, in the place that you are in right now. మీరు ఇప్పుడు ఏ స్థలములో అయితే ఉన్నారో అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ఎలా ప్రత్యేకపరచుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. You don't have to be like anybody else or everybody else in the world. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిలాగా మీరు ఉండనక్కర్లేదు. You are called to be different. మీరు వ్యత్యాసంగా ఉండడానికి పిలువబడ్డారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, only after Abraham was separated from his father's house, he began to move forward in the direction. అబ్రహాము తన తండ్రి కుటుంబం నుంచి వేరుపరచబడ్డప్పుడే ఆయన వెళ్ళవలసిన మార్గంలో నడిపింపబడ్డాడు. Do you know why God separated him from his family? మీకు తెలుసా దేవుడు ఆయన కుటుంబం నుంచి ఆయనను ఎందుకు వేరుపరిచాడు? Bible talks about his father. బైబిల్ ఆయన తండ్రి గురించి మాట్లాడుతుంది. He started from Ur of Chaldeans to go towards Canaan. కల్దీయుల ప్రాంతం నుంచి కానానుకు వెళ్ళడానికి ఆయన ప్రయాణం స్టార్ట్ చేశాడు. If you remember, that is where God told Abraham, I will take you. అక్కడనే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని. But as they were traveling, they stopped in a place called Haran, prospered there and got stuck there. వాళ్ళ ప్రయాణం చేస్తుండగా హారాడ్ అనే ప్రాంతంలో అక్కడ అభివృద్ధి చెంది వర్ధిల్లినందున వారు అక్కడే ఆగిపోయారు. So God had to move him forward, move Abraham forward, separate Abraham to fulfill his purpose in his life. కాబట్టి దేవుడు అబ్రహామును అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లి వేరుపరిచి ఆయన యొక్క ఉద్దేశాన్ని అబ్రహాం జీవితంలో పరిపూర్ణం చేయడానికి. Abraham was separated that he might become a blessing. అబ్రహాము తన ఒక ఆశీర్వాదంగా అవ్వడానికి వేరుపరచబడ్డాడు. Sometimes the surroundings, they stop us, the situation, they stop us from manifesting who we are. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మనం ఏమై ఉన్నామో అది ప్రత్యక్షపరచకుండా ఆపేస్తాయి. In the book of Romans chapter 8 verse 26. రోమా 8. 26. Before that, we'll go there. Romans chapter 8. Okay. Okay. Verse 19. Verse 18 to 19. For I consider that the suffering of this present time are not worthy to be compared with the glory which shall be revealed to us. For the earnest expectation of creation eagerly waits for the revealing of the sons of God. రోమా 8:18-19. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. I want you to think with me for a moment, my brothers and sisters. నాతో పాటు మీరు కూడా ఒక క్షణం ఆలోచించాలని నేను కోరుతున్నాను. Where was light in the beginning? ఆ వెలుగు ఆరంభంలో ఎక్కడ ఉండింది? The light was right there, but everything was covered with darkness. వెలుగు అక్కడే ఉండింది కానీ సమస్తము అంధకారంతో కప్పబడి ఉన్నది. But with the word that came from the mouth of God, the light began to shine. కానీ దేవుని నోట నుంచి వచ్చిన మాటను బట్టి ఆ వెలుగు ప్రకాశించడం The మొదలుపెట్టింది. light was manifested or revealed over there. కాబట్టి అక్కడ వెలుగు ప్రత్యక్షపరచబడింది లేదా వెల్లడి కాబడింది. No one could see the land on earth. ఎవ్వరూ ఈ భూమిపైన ఆ ఆరిన నేలను చూడలేదు. But at the word that came from God, the land was revealed and the vegetation began to grow there, and man began to live there later. కానీ దేవుని నోట నుంచి వచ్చిన మాటను బట్టి ఆ నేల కనపడి దాని నుంచి మొక్కలు పంటలు పెరిగేటట్టు జరిగింది. Where are the sons of God? దేవుని యొక్క కుమారులు ఎక్కడ ఉన్నారు? You and me are the sons of God. మీరు నేనే దేవుని యొక్క కుమారుడు. Bible says to those who received him, to them he gave power to be called the sons of God. బైబిల్ చెప్తుంది ఎవరైతే ఆయనను అంగీకరించారో వారు దైవ కుమారులుగా పిలువబడడానికి శక్తిని పొందుకున్నారు అని. The Spirit of God within us cries out, Abba, Father. That means sons crying out to Father. దేవుని యొక్క ఆత్మ మనలో నుండి తండ్రి దేవా అని పిలుస్తున్నది. దాని అర్థము తండ్రిగా మనం ఆయనను పిలుస్తున్నాము. Where are the sons of God? దేవుని యొక్క కుమారులు ఎక్కడ ఉన్నారు? Right here in the world. ఇక్కడనే ఈ లోకంలోనే. But they are so much covered with the world and the darkness in the world that they have forgotten how to shine. కానీ వాళ్ళు ఎంతగానో ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారంతో కప్పబడి ఉన్నారు కాబట్టి వారు ప్రకాశించలేకపోతున్నారు. Let me tell you, shining here does not mean that going on your rooftops and declaring believe in Jesus or you will perish. ప్రకాశించడం అంటే మీ యొక్క పై అంతస్తుకు వెళ్ళి మీరు దేవుని యొక్క నామమును ప్రకటించడం కాదు. అలా చేయకపోతే మీరు నాశనం అవుతారని కాదు. It is about living a life which is different.
And no one can miss when the light shines in the darkness. మీరు జీవిస్తున్నటువంటి ఆ జీవం వ్యత్యాసంగా ఉండాలి. మీరు వెలిగించేటటువంటిది ఎవ్వరూ కూడా దాన్ని ఆపలేకుండా అంధకారంలో కూడా వెలిగింపబడాలి. Bible tells the light shines in the darkness and the darkness cannot comprehend it. బైబిల్ చెప్తుంది వెలుగు అంధకారంలో ప్రకాశించబడుతుంది, అప్పుడు అది అంధకారం గ్రహించలేదు అని. Bible tells that in this world there is darkness and even a deeper darkness is coming. బైబిల్ చెప్తుంది ఈ లోకంలో అంధకారం ఉన్నది, ఇంకా లోతైన చీకటి కూడా వస్తున్నది. But the glory of the Lord is risen upon you. కానీ దేవుని యొక్క మహిమ మీ మీద ఉదయించింది. What you need to do is be separate and shine. Allow that separation to manifest in your life. మీరు చేయవలసింది ఏంటంటే మీరు ప్రకాశించబడాలి, వేరుపరచబడాలి. ఆ వేరుపరచడాన్ని మీరు అనుమతించాలి మీ జీవితంలో. You know, separation needs to happen even in your thinking. అలా వేరుపరచడం అనేది మీ ఆలోచనలో కూడా జరగాలి. So many times it is so sad to see God's children thinking just like the children of the darkness in the world. ఎన్నోసార్లు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని పిల్లలు కూడా లోకంలో ఉన్న పిల్లల వలె ఆలోచిస్తూ ఉన్నారు. That's what Jesus said in Matthew chapter 6. అదే యేసు చెప్తున్నారు మత్తయి 6వ అధ్యాయంలో. He says that the people in this world are worried about how they will eat, what they will drink, what they will wear. ఈ లోక సంబంధమైన ప్రజలు ఏం తిందుమో, ఏం ధరిద్దుమో, ఏమి తాగుదమో అని ఆలోచిస్తున్నారు. How will I survive? లేదా నేను ఎలా జీవిస్తాను అని. But he says, seek first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. కానీ ఆయన చెప్తున్నాడు మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుము, అప్పుడు సమస్తము కూడా మీకు జత చేయబడతాయని. See, the whole world, when it's worried about, you know, their survival, we shine by our separate, different thinking depending on God. ఈ లోకమంతా కూడా వాళ్ళు ఎలా జీవిస్తారు అని చింత చేస్తున్నారు, కానీ మనం ప్రత్యేకపరచబడ్డ వారం కాబట్టి దేవుని మీద ఆధారపడి మనం చాలా సంతోషంగా ఉంటాం. As I am talking to you, the word is ministering to me in a powerful way. నేను మీతో మాట్లాడుతుండగా ఈ మాటలు నాకు కూడా ఎంతో శక్తివంతంగా పరిచయం చేస్తున్నాయి. The creation is eagerly waiting when you and me will be revealed or begin to shine in this world. ఈ లోకంలో మీరు నేను కూడా అలా ప్రకాశించడం కోసం ఈ సృష్టి అంత మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుంది. But we just want to get assimilated, or we want to become one, or we want to become just like anybody else in the world. కానీ మనం ఈ లోకంలో ఉన్నవారిలా కాకుండా ప్రత్యేకపరచబడిన వారంగా ఉండాలి. My brothers and sisters, నా సహోదరి God సహోదరులారా, is calling you to be different. దేవుడు మిమ్మల్ని వ్యత్యాసంగా ఉండాలని We పిలుస్తున్నాడు. all have friends, మనందరం స్నేహితులను కలిగి ఉన్నాము. different friends, వేరు స్నేహితులు, believer friends, విశ్వాసులు, unbeliever friends. అవిశ్వాసులు. But think about it. కానీ దాని గురించి In the ఆలోచించండి. midst of the unbeliever friends, do they think that you are just like them or different? ఆ విశ్వాసుల స్నేహితుల మధ్యలో మీరు కూడా వారిలాగానే ఆలోచిస్తారా లేదా వ్యత్యాసంగా ఉంటారా? I always you know remember one thing that Joshua used to tell when he was studying in ISB. ఐఎస్బిలో చదువుతున్నప్పుడు జాషువా ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది నాకు గుర్తొస్తుంటుంది. Whenever his friends would go for a party, వాళ్ళ స్నేహితులు ఎప్పుడు పార్టీకి వెళ్ళినా they always wanted Joshua to be there. జాషువా అక్కడ ఉండాలని వాళ్ళు ఎల్లప్పుడూ కోరుతుంటారు. Do you know why? ఎందుకో తెలుసా? He knew when Joshua is there, he'll bring them back home safe because he doesn't drink. ఎందుకంటే ఆయన తాగడు కాబట్టి వాళ్ళ స్నేహితుల్ని క్షేమంగా ఇంటికి తెస్తారని వాళ్ళందరికీ తెలుసు. They knew his faith, they knew his commitment, and he was shining there in the midst of all of them. వారందరికీ ఈయన యొక్క ఒప్పందం కానీ ఈయన యొక్క పంతనం కానీ తెలుసు కాబట్టి ఆ అంధకారంలో కూడా ఆయన అలా ప్రకాశించాడు. I'll tell you, my brothers and sisters, నేను చెప్తున్నాను నా సహోదరి do not try సహోదరులారా, to be like anybody else. ఎవరిలాగో ఉండాలని మీరు ప్రయత్నం చేయకండి. You know, in the world they call that peer pressure, right? ఈ లోకంలో స్నేహితుల ఒత్తిడి అని అంటుంటాం కదా. You know, wherein the people in the world put pressure on you to be like them. ఈ లోకము వారిలాగా ఉండాలని మీ మీద ఎంతో ఒత్తిడి తెస్తూ ఉంటుంది. So many people have started to smoke and drink and do all stupid things because they want to be like somebody else. అలా తాగడం కానీ, పొగ తాగడం కానీ, మద్యపానం సేవించడం కానీ, ఎవరిలాగా ఉండాలని అలా వెర్రివారిగా లోకము అనుసరిస్తూ ఉంటుంది. Bible tells us you're not called to keep them away and not talk to them. No. బైబిల్ చెప్తుంది వారి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలా లేదా వారితో మాట్లాడొద్దు అని అలా చెప్పట్లేదు. But what Bible tells is, though you are with them, you need to shine as different in their midst. కానీ బైబిల్ చెప్తుంది మీరు వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా వ్యత్యాసంగా ప్రకాశించాలని. It's not about your dressing and all those things. It's about your thinking.
మీరు ధరించే బట్టల గురించి వాటన్నిటికీ గురించి కాదు, కానీ ఇది మీ ఆలోచన పద్ధతి. It's about your words. మీరు మాట్లాడే మాటల గురించి, It's about your expressions. మీరు వ్యక్తపరిచే వాటి It's గురించి, about how you love, how you forgive, how you submit. మీరు ఎలా ప్రేమిస్తారు, ఎలా క్షమిస్తారు, ఎలా అప్పగించుకుంటారు. That is where you and me move forward towards God's purpose in our life. అక్కడనే మీరు నేను దేవుని యొక్క ఉద్దేశానుగుణంగా ముందుకు సాగిపోవాలి. You know what the world, the devil tries to tell us? అపవాది మనకి ఏం చెప్పాలని చూస్తుంటుందో తెలుసా? How can you prosper if you don't be like them? వారిలాగా లేకుంటే నువ్వు ఎలా వర్ధిల్లెదవు? You know, when Jesus wanted to feed 5,000 people, 5,000 మందికి యేసు పోషించాలనుకున్నప్పుడు disciples come and tell what the world tells them. ఆ శిష్యులు వచ్చి లోకం ఏదైతే చెప్తుందో అదే వచ్చి చెప్తారు. Unless you have money, you can't feed. మీ దగ్గర ధనం లేకుంటే మీరు వాళ్ళకి భోజనం పెట్టలేరు. But you see, the thinking of Jesus was different. కానీ మీరు చూసారా, యేసు యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. He was different. ఆయన వేరుగా ఉండెను. Though he was living amongst all the people, probably looked just like anybody, but he was different. అందరి మధ్య ఉన్నప్పటికీ, అందరిలా కనపడినప్పటికీ ఆయన వ్యత్యాసంగా ఉన్నాడు. His thinking was different. ఆయన ఆలోచన వ్యత్యాసంగా ఉండింది. That's why he manifested differently than anybody else in the world. అందుకనే వేరుగా ఆయన ఉన్నవారందరిలో వ్యత్యాసంగా ప్రత్యక్షపరచబడ్డాడు. When he preached the message, ఆయన బోధించినప్పుడు people ప్రసంగం, said he is not preaching like anybody else. అందరిలాగా ఆయన బోధించట్లేదని It's ప్రజలు అన్నారు. different. అది వ్యత్యాసంగా ఉందన్నారు. See, shining, అలా ప్రకాశించడము, separation causes you to shine. అలా ప్రత్యేకపరచబడ్డప్పుడు అది మిమ్మల్ని ప్రకాశించేటట్టు చేస్తుంది. That brings favor. అది మీకు కటాక్షాన్ని తెస్తుంది. That brings victories. అది మీకు విజయాన్ని తెస్తుంది. That brings glory to the name of the Lord. అది దేవుని నామమునకు మహిమని తెస్తుంది. And most importantly, అని మరి ముఖ్యంగా that takes us towards your God ordained destiny. మీ దేవుడు మీకు నియమించినటువంటి ఆ గమ్యానికి వైపుగా మిమ్మల్ని తీసుకుపోతుంది. You know, my brothers and sisters, మీకు తెలుసా సహోదరి సహోదరులారా, without realizing, many times we become one with the world and people in the world. మనం ఎన్నోసార్లు గ్రహించకుండా ఈ లోకంలో ఉన్న వారిగా మనము కూడా ఏకమై ఉంటాము. And when that happens, అలా జరిగినప్పుడు God says in 2 Corinthians 6 chapter 17 and 18, దేవుడు చెప్తున్నాడు 2 కొరింథీ 6వ అధ్యాయం 17-18, therefore come out from among them and be separate, says the Lord. Do not touch what is clean, and I will receive you. I will be a father to you. You shall be my sons and daughters, says the Lord Almighty. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. God says, come out from that, be different. దేవుడు చెప్తున్నాడు, దాని నుంచి ప్రత్యేకపరచబడి వ్యత్యాసముగా ఉండుడి. Speak different. వ్యత్యాసముగా మాట్లాడండి. You know, in the కాలేజెస్ లో చూస్తే some of the words are so common which are not right words. కొన్ని మాటలు చాలా సాధారణంగా వాడుతుంటారు, కానీ అవి సరైన మాటలు కావు. Now if the same kind of words are coming from your mouth, అటువంటి సరైన మాటలే మీ నోట్లో నుంచి వస్తున్నట్టయితే you are stopping yourself from shining. మిమ్మల్ని మీరు అలా ప్రకాశించకుండా మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారు. It's like a light, you know, a lamp which has soot all around it. ఒక దీపము చుట్టూ అలా అది ఉన్నట్టుగా. Now when you clean that soot, the light becomes brighter. ఆ దీపాన్ని మీరు అలా శుభ్రం చేసుకున్నప్పుడు ఆ వెలుగు అనేది ఇంకా ప్రకాశవంతంగా వస్తుంది. You know, one of the best examples I remember is AC. నేను చెప్పగలిగే ఉత్తమమైన ఉదాహరణ ఏంటంటే ఏసీ. In our bedroom, when the AC starts becoming less effective, ఒకవేళ ఏసీ air condition becomes less effective, ఏసీ సరిగా పనిచేయట్లేదు అంటే my wife will push me to remove the filter and clean it. నా భార్య దాని ఫిల్టర్ ని శుభ్రం చేసేటట్టు నన్ను నెడుతుంది. And once you clean it, it becomes all right. ఒకసారి దాన్ని శుభ్రం చేస్తే అది బాగా పనిచేస్తుంది. See, AC is flowing full flow over there. అప్పుడు ఏసీలో నుంచి పూర్తిగా ప్రవాహం అనేది వస్తూ ఉంటుంది. The light is there. అక్కడ వెలుగు ఉన్నది. Light is there, but it needs to be separated, or rather darkness needs to be separated out of it. అక్కడ వెలుగు ఉంటుంది, అందులో దాని చుట్టూ ఉన్నటువంటి ఆ అంధకారం అనేది దాని నుంచి ప్రత్యేకపరచబడాలి. My brothers and my sisters, నా సహోదరి సహోదరులారా, I want you to begin thinking about it.
మీరు దీని గురించి ఆలోచించడం మొదలు You పెట్టాలని want God కోరుతున్నాను. to work in your life. దేవుడు మీ జీవితాల్లో పని చేయాలని మీరు కోరుతున్నారా? You want to be fruitful. You want to be useful. You want to be a blessing to many. మీరు ఉపయోగపడాలా, వర్ధిల్లాలా, ఎంతరోకో మీరు ఆశీర్వాదంగా ఉండాలా? Prepare for separation. అటువంటి ప్రత్యేకపరచడానికి సిద్ధపడండి. Do you know what was God's instruction before River Jordan divided? నది అయిన యోర్దానును ఆయన వేరుపరచబడ్డప్పుడు ఆయన ఏం సూచనలు ఇచ్చారో He తెలుసా? says, sanctify yourselves. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, Separate yourself. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి, Be different. వ్యత్యాసంగా ఉండండి. And I will do a different miracle which you have not seen. మీరు ఇంతవరకు చూడని ఒక వ్యత్యాసమైనటువంటి అద్భుతాన్ని చేస్తాను. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, God wants us to shine so that the way He works through us will even surprise the world. దేవుడు మనల్ని ప్రకాశించాలని కోరుతున్నాడు. ఆయన మన ద్వారా పనిచేస్తున్న ఆ పనిని బట్టి లోకం కూడా ఆశ్చర్యపడుతుంది. And that's what we are called to be. అందుకనే మనం పిలువబడ్డాము, Separated people. ప్రత్యేకపరచబడిన వారము. Certain people took this separation to another level. కొంతమంది ఈ ప్రత్యేకపరచడాన్ని ఇంకొక స్థాయికి They తీసుకువెళ్ళారు. began to form create buildings and localities where only the believers live. వాళ్ళు కొన్ని ప్రాంతాలని, కొన్ని భవనాలని కడుతున్నారు. అక్కడ కేవలం విశ్వాసులే నివసిస్తారు. That's not what God meant. దేవుడు ఉద్దేశం అది కాదు. What God means is right there in the midst of darkness, you are separate. You shine and become a blessing to the people all around you. ఆ అంధకారం మధ్యలోనే మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ప్రకాశించి అందరిలో మీరు వ్యత్యాసంగా ఉండాలి. That's what He says, come out from among them. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారి మధ్యలో నుంచి బయటికి రా, Be different. వ్యత్యాసంగా ఉండు. Let your thinking, let your wording, let your actions, let your expression be different, not like the world, but be like our Lord Jesus Christ. మీరు మీ మాటల్లో కానీ, మీ ఆలోచనలో కానీ, మీ వైఖరిలో కానీ, సమస్తంలో మీరు వ్యత్యాసంగా ఉండాలి. లోకంలాగా కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వలె. I feel that many of us are restricting ourselves and not allowing ourselves to shine because we are so much caught up in the world. మనం ఈ లోకంలో ఎంతగానో పట్టుబడి ఉన్నందువల్ల మనల్ని మనం ఎంతగానో పరిమతించుకొని ఉంటున్నాము, ప్రకాశించకుండా. You know what it means by being caught up in the world? ఈ లోకంలో అలా పట్టుబడి ఉండడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? It's about thinking like the world, thinking like everyone else thinks. ఈ లోకం ఆలోచిస్తున్నట్టుగా ఈ లోకంలో ఉన్నవారిలాగా మనం కూడా ఆలోచించుటనే. That's why Bible says repent, that means change your thinking. అందుకనే బైబిల్ చెప్తుంది పశ్చాత్తాపడాలి అంటే మీ ఆలోచన పద్ధతిని మార్చుకోవాలి. Change and see the change in your life. అలా మారి చూడండి మీ జీవితంలో ఉన్నటువంటి మార్పుని. If you are not happy, ఒకవేళ మీరు ఆనందంగా లేకుంటే, if you're not successful, లేదా విజయవంతం అవ్వకుంటే, if you are sad, లేదా బాధగా if you're ఉన్నారంటే, depressed, లేదా నిరాశలో if you ఉన్నారంటే, lost something, ఏదైనా కోల్పోయారంటే, it's not because anyone else, అది ఎవరి వల్లనో కాదు, it's because you have not allowed the light of the Lord to shine in your life. అది నీ వల్లనే. ఎందుకంటే నీవు ప్రభువు యొక్క ఆ వెలుగుని నీ జీవితంలో ప్రకాశింపనివ్వకుండా చేశావు. Because there is no place in the world where the light of God is absent. దేవుని యొక్క వెలుగు అలా అబ్సెంట్ అయ్యేటట్టు ఎటువంటి చోటు ఈ లోకంలో లేదు. Light is there everywhere. ఆ వెలుగు ప్రతి చోట ఉన్నది. But if you are just covering yourself with darkness, covering yourself with the world, covering yourself with a suit, you remain dark. ఒకవేళ మిమ్మల్ని మీరు ఆ అంధకారంతో కప్పుకున్నా, ఈ లోక సంబంధమైన విషయాలతో కప్పుకున్నా, మీరు అలా అంధకారంలోనే ఉండిపోతారు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, let us respond to the call of God దేవుని యొక్క పిలుపుకు మనం ప్రతిస్పందిద్దాం. and say, Lord, I'm ready. ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను. Ready to separate myself. నన్ను నేను ప్రత్యేకపరచుకోవడానికి సిద్ధంగా Ready ఉన్నాను. to move forward. ముందుకు సాగిపోవడానికి Ready సిద్ధంగా to ఉన్నాను. be what you want me to be. మీరు నేనేం అవ్వాలని కోరుతున్నారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. Remember, you can't be me. నేను కాలేరు మీరెవ్వరు. You cannot be me. నాలాగా మీరు అవ్వలేరు. You cannot be me. నాలాగా మీరు అవ్వలేరు. Because you are not meant to be me. ఎందుకంటే మీరు నాలాగా ఉండడానికి కాదు ఉన్నది. You're meant to be you. మీరు మీరుగా ఉండడానికే ఉన్నారు. Different than me. నాకన్నా వ్యత్యాసంగా. But it's the same light. కానీ అదే వెలుగు. See, David was different from Samuel. దావీదు సమూయేలు కన్నా వ్యత్యాసంగా ఉండే. He was different from Nathan. ఆయన నాతానుతో కన్నా వ్యత్యాసంగా You ఉండే. can't say he is great or lesser or greater. That's not the issue at all. ఆయన గొప్పవాడు ఈయన గొప్పవాడు కాదు అనేటటువంటిది అసలు మీరు చెప్పలేరు. It's a different person, ఒక వేరైన వ్యక్తి, but the same light.
కానీ ఒకే రీతిగా ఉన్నటువంటి వెలుగు, let that light shine. ఆ వెలుగు ప్రకాశించనివ్వండి. Abraham was different. అబ్రహాము వ్యత్యాసంగా ఉండే, Isaac was different. ఇస్సాకు వ్యత్యాసంగా ఉండే, Joseph was different. యోసేపు వ్యత్యాసంగా ఉండే, David was different. దావీదు వ్యత్యాసంగా Paul ఉండే, was different. పౌలు వ్యత్యాసంగా ఉండే, Peter was different. పేతురు వ్యత్యాసంగా John ఉండే, was different. యోహాను వ్యత్యాసంగా ఉండే, Sushruth is different. సుశ్రుత్ వ్యత్యాసంగా ఉండే, Mahendra is different. మహేందర్ వ్యత్యాసంగా Sony ఉండే, is different. సోని వ్యత్యాసంగా ఉండే, Pramod is different. ప్రమోద్ వ్యత్యాసంగా Jerry is ఉండే, different. జరీ Simon వ్యత్యాసంగా is ఉన్నాడు, different. సైమన్ వ్యత్యాసంగా Every ఉన్నాడు. one of you are different, different, different. మీలో ఉన్న ప్రతి ఒక్కరు అలా వేరుగా ఉన్నారు, But it's the same light. కానీ ఒకే రీతిగా ఉన్న వెలుగు, Let it shine. అది And ప్రకాశించనివ్వండి. the world will see the glory of God through you. మీ ద్వారా ఈ లోకం దేవుని యొక్క మహిమను చూడనివ్వండి. Let's pray. ప్రార్థిద్దాం. Father, thank you for this moment. ఈ క్షణానికై ప్రభువా మీకు వందనాలు. Thank you for your presence with us. మాతో పాటు ఉన్న మీ సన్నిధికై వందనాలు. Lord, as you guide us and lead us, help us to be separated from this world. మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉండగా ఈ లోకం నుంచి మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవడానికి సహాయం చేయండి. Lord, that being in the darkness, being in the world, may your light shine through us. ఈ అంధకారంలో ఈ లోకంలో ఉండగా మీ యొక్క వెలుగు మాకు సహాయం చేసి ప్రకాశించేటట్టు చేయండి. We need you, Lord. మీరు అవసరం ప్రభువా, We need you. మీరు అవసరం. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let's worship the Lord with our tithes and offerings.